హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్, దానితో పాటు ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవాలి అనేది డేట్ వైజ్గా మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ దీనిపైన ఉంటాయి కాబట్టి చక్కగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ డే వచ్చే నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ కన్వీనర్ కోటా గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్, దాంతో పాటు ప్రాస్పెక్టస్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. అంటే ఎంటైర్ అన్ని రౌండ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకోవాలి. ఈ రోజు ప్రస్తుతానికి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ కేవలము కన్వీనర్ కోటాకి మాత్రమే సంబంధించినటువంటి నోటిఫికేషన్. గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ప్రైవేట్ కాలేజెస్, అలాగే మైనారిటీ మెడికల్ కాలేజెస్, ఈ కాలేజెస్ లో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం రెండింటికి కలిపి ఒకటే అప్లికేషన్ ఉంటుంది. అయితే ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఆల్రెడీ మనకి తెలంగాణ ఎలిజిబుల్ లిస్ట్ కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది. ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే కాబట్టి. అలాగే ఒకవేళ ఇంకా మాకు తెలియదు ఎలా చూసుకోవాలి అని కానీ అనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 213 అంతకంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి 194 మార్కులు మినిమం వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఆల్ కేటగిరీస్, ఈ కేటగిరీస్ లో పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అందరికీ కలిపి 177 మార్కులు మినిమం రావాలి. కానీ ఇక్కడ వీళ్ళు తప్పించారండి. ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 178 రావాలి. మనకి స్కోర్ కార్డ్ లో కూడా అదే ఇచ్చారు, గుర్తుంచుకోండి. లేదా మీకు ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేరు ఉంటే మీరందరూ కూడా ఎలిజిబుల్లే. ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేశారు. మీకు ఆగస్టు 5వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో 13వ తారీఖు అని ఇచ్చారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాను. ఆ డేట్స్ కేవలము టెంటేటివ్ మాత్రమే, అలాగే ఫాలో అవ్వాలని ఎక్కడ రూల్ లేదు. వాళ్ళు అవసరమైతే చేంజెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి జస్ట్ వాళ్ళు ఒక శాంపుల్ గా మాత్రమే డేట్స్ ని మనకి మెన్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం మాత్రమే ఫిక్స్డ్ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 5వ తారీఖు ఉదయం 6 గంటలకి షార్ప్ గా స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇవే డేట్స్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, రెండింటికి చేశారా లేదా మీకు కావాలి అంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. అంతేగాని మీరు ఒక చోట చేసి 2 చోట్ల చేశామని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు కూడా సేమ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ tsmedadam.tschhe.in అని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమేనండి ఇప్పుడు చేసుకునేది మీరు. అంతేగాని ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఇప్పుడే జరగదు. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి. మీరు ఎంటర్ చేసిన డేటాని, ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ని యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికి ఇంకా సుమారుగా ఒక 2 వీక్స్ టైం పట్టే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి 12వ తారీఖు వరకు చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ అప్లోడింగ్ స్కాన్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అంటే మీరు స్కాన్ చేసేటప్పుడు జిరాక్స్ కాపీస్ ని స్కాన్ చేయకూడదు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని మాత్రమే స్కాన్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయండి అని అర్థం. అంతేకాదండి, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని, మీరు ఎంటర్ చేసిన డేటాని బేస్ చేసుకొని మాత్రమే ఆ కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్స్ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నా కూడా మీరు తొందరగా తెచ్చుకొని ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ నేషనల్స్, అలాగే పిఐఓ అండ్ ఓసిఐ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఎలిజిబుల్లే. కాకపోతే పిఐఓ అండ్ ఓసిఐ కార్డు హోల్డర్స్ ఖచ్చితంగా మీ యొక్క కార్డు
ఇష్యూ చేసినటువంటి కార్డు ఖచ్చితంగా 4/3/2021 అంటే 2021 మార్చి 4వ తారీఖు కంటే ముందు తీసుకున్నటువంటి కార్డు హోల్డర్స్ అయితే మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత తీసుకున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా ఇది వెరిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అకార్డింగ్ టు లోకల్ స్టేటస్ అనేది చూస్తే ఇక్కడ మనకు 3 పాయింట్స్ మెన్షన్ చేశారు. 9th నుండి 12th క్లాస్ వరకు ఖచ్చితంగా అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దాని ముందు 4 సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో చదివిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటాకి లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కన్వీనర్ కోటాలో ఎలిజిబిలిటీ లేదు. అప్లికేషన్స్ మీరు పెట్టుకున్నా కూడా మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసేంత వరకు మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పదు. అమౌంట్ కట్టిన తర్వాత డేటా ఎంటర్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఆ విషయం తెలిసిద్ది. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ రీఫండ్ చెయ్యరు. ఇది ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాము. అయినా సరే కొద్దిమంది ఇస్తారేమో పర్మిషన్ అని కడుతూ ఉన్నారు అమౌంట్, ఆ తర్వాత ఆ అమౌంట్ పోయిందని బాధపడుతున్నారు. అలాంటి పనులు చేయవద్దు. ఒకవేళ మీలో ఎవరైనా సరే 9th నుండి 12th క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ లో చదవకపోయినా ఆ 4 సంవత్సరాలు కానీ మీరు తెలంగాణ స్టేట్ లో కానీ నివసించినట్లు కానీ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుండి కానీ తెచ్చుకోగలిగితే ఆ స్టూడెంట్స్ కూడా లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఆ 4 సంవత్సరాలు ఖచ్చితంగా నివసించినట్లుగా ప్రూఫ్ ఉండాలి. అంటే ఒకవేళ 9th to 12th తెలంగాణ స్టేట్ లో ప్రైవేట్ గా చదువుకుంటూ ఉన్న వాళ్ళు తెలంగాణ స్టేట్ లోనే నివసిస్తారు కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆ 4 సంవత్సరాలకు చూపించాలి అని చెప్తున్నారు. క్లియర్? అలాగే ఒకవేళ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అయినా పర్లేదు, వాళ్ళు ఒకవేళ డిగ్రీ చదువుతూ ఉంటే తెలంగాణలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఈ 4 సంవత్సరాలకు చూపించాలి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఒకవేళ అసలు ఎప్పుడో అయిపోయింది 9th నుండి 12th క్లాస్ వరకు అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక 10-15 సంవత్సరాల క్రితం చదువుకున్నారనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఎందుకంటే నో ఏజ్ లిమిట్ కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు తెలంగాణ స్టేట్ లోనే నివసిస్తున్నట్లుగా మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ చూపించాలి. ఇంకొకరు ఎవరంటే ఒకవేళ తెలంగాణ స్టేట్ లో అసలు చదవనే లేదు, స్టూడెంట్ నివసించలేదు, కానీ ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ లో ఏ ఒక్కరైనా సరే అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ మీద డెప్యుటేషన్ మీద వెళ్ళి మీరు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నా వాళ్ళ పిల్లలకి కూడా లోకల్ స్టేటస్ ఇచ్చి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐపీఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లో వర్క్ చేస్తున్నా లేక ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ వీళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు ఇక్కడ చదవకపోయినా సరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా లోకల్ కేటగిరీలో అవకాశం ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్, అలాగే డిఫెన్స్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సర్వీస్ వీళ్లలో ఎవరైనా సరే అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ సర్వీస్ కానీ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఉండి ఆ తర్వాత మీరు అవుట్ సైడ్ స్టేట్ కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నా సరే మీ పిల్లలు ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ కేటగిరీకి వర్తిస్తారు కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, ఏజెన్సీ, ఇన్స్ట్రుమెంటాలిటీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్లలో ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ మీద వేరే స్టేట్ కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి లోకల్ కేటగిరీ కింద వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉన్నారో అక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఆ జీవో 150 అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ జీవో 150ని ఒకసారి ఓపెన్ చేసి చూసి దాని ప్రకారంగా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే ఏ స్టూడెంట్ అయినా సరే అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే అది స్కోర్ ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని అవ్వచ్చు, లేకపోతే మీకున్నటువంటి డిఫరెంట్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ కానీ వస్తే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంతేకాదు గ్రూప్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మినిమం 50% మార్కులు కలిగి ఉండాలి. ఎవరికైనా సరే గ్రూప్ మార్క్స్ కానీ 50% లేకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. హైయెస్ట్ స్కోర్ వచ్చినా సరే వాళ్ళు 50% స్కోర్ కానీ లేకపోతే పొరపాటున వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీకు ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉండి మీరు సప్లిమెంటరీలో పాస్ అయినా నో ప్రాబ్లం, బట్ వాళ్ళు ఫైనల్ గా స్కోర్ కార్డ్ లో ఉండేటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని 50% మాత్రం ఉండాలని చెప్తున్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 40% మార్క్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ లో ఉండాలి. అలాగే ఓసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 45% ఉండాలి. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి కలిపి 40% అండి. క్లియర్?
నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 31/12/2026 అంటే 2026 డిసెంబర్ 31వ తారీఖు నాటికి 17 సంవత్సరాల వయసు పూర్తవ్వాలి. వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అర్థమైంది కదా, మిగిలిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంటే కొద్దిమంది ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారండి, అందుకని వాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే తెలంగాణ స్టేట్లో పీడబ్ల్యూడీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డు దగ్గర ఫిజికల్ ఎగ్జామినేషన్ కి మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు పీడబ్ల్యూడీ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి సపరేట్ గా ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అంటే మీరు ఏ డేట్ అండ్ టైంలోగా మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ కి ఎక్కడికి వెళ్ళి అపీర్ అవ్వాలి అనేది కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఆ డేట్ అండ్ టైం కూడా నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కేవలము డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మాత్రమే యూజ్ చేసి చేయాలి. అర్థమైందా? ఎవరు కూడా దయచేసి మొబైల్స్ లో మాత్రం చేయొద్దండి. ఖచ్చితంగా డెస్క్టాప్ కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ లో మాత్రమే చేసుకోండి. ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 4,000 రూపాయలు కన్వీనర్ కోటాకి, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 3,200 రూపాయలు. ఇవి కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేసి చేయాలి. జీపేలు, ఫోన్ పేలు పనిచేయవు. మీ సొంత కార్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మీరు అమౌంట్ కడితే ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారండి ఈ సంవత్సరం. ఇంతకుముందు ఎప్పుడు ఇలా మెన్షన్ చేయలేదు. చాలా మందికి కూడా ఏమవుతాయంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసేటప్పుడు అమౌంట్ కట్ అయిపోయింది కానీ సక్సెస్ అవ్వదు. మరలా మీరు డబుల్ అమౌంట్ పే చేయాలి. అలాంటి స్టూడెంట్స్ కి చాలా మందికి కూడా రీఫండ్ అవ్వటం లేదు. ఒకవేళ మీ పేమెంట్ కానీ సక్సెస్ అవ్వకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే మరలా మీరు పే చేయాలి. ఖచ్చితంగా మీరు పే చేస్తేనే మీ పేమెంట్ సక్సెస్ అయితే ఆ తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయగలుగుతారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఉంది కదా, knruhs.doublepayments@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు కట్టినటువంటి ఆ డబుల్ పేమెంట్ రిసిప్ట్ లేదా స్క్రీన్ షాట్, అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ మెయిల్ ఐడికి పంపిస్తే వాళ్ళు వెంటనే మీకు రీఫండ్ చేస్తాము అని చెప్తున్నారు. అది కూడా కొన్ని వర్కింగ్ డేస్ లో మీకు రీఫండ్ అయింది. కాబట్టి ఈ అవకాశం అయితే ఈ సంవత్సరం చక్కగా ఇచ్చారు మనకి. ఇంతకు ముందు అయితే చాలా మందికి అమౌంట్స్ రిటర్న్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మెయిల్ ఐడికి పంపిస్తేనే వాళ్ళు రీఫండ్ చేసే అవకాశం ఉంది. సో ఈ మెయిల్ ఐడిని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి? ఆల్రెడీ ఇంతకు ముందు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అయినా ఒకసారి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ను కూడా ముందే జాగ్రత్తగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ది నీడ్ స్కోర్ కార్డు. ఇది పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాలి. డాక్యుమెంట్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఏనండి. వాటి యొక్క సైజు కూడా మాక్సిమం 500 KB ఉండాలి. అంతకంటే తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. అందుకని మీరు సుమారుగా 300 నుండి 450 లోపు రీసైజ్ చేసి పెట్టుకోండి ముందే. వీటికి ఆన్లైన్ లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సింపుల్ గా మీరు గూగుల్ సెర్చ్ బార్ లో పీడిఎఫ్ రీసైజ్ అని కొట్టండి. పీడిఎఫ్ రీసైజ్ అంటే అక్కడ చాలా యాప్స్ ఉంటాయి. వాటిల్లో మీకు నచ్చినటువంటి యాప్ ని చూస్ చేసుకొని మీ యొక్క పీడిఎఫ్స్ ని రీసైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి అని అర్థం. అలా కాకుండా ఇఫ్ అప్లికేబుల్ అని ఇచ్చారనుకోండి, అంటే ఏ స్టూడెంట్ కి వర్తిస్తే వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయండి అని అర్థం. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది నీట్ స్కోర్ కార్డు. నీట్ స్కోర్ కార్డు ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేయాలి. ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నది క్లియర్ గా ఉన్నది మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మార్క్స్ మెమో అన్నారు. ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ఉంటే అది చేయొచ్చు, కానీ బెటర్ ఏంటి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోని అప్లోడ్ చేస్తే బెటర్. ఓకే. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్ అంటే 12th క్లాస్ మార్క్స్ మెమో, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఓకే. అయితే మీ మార్క్స్ లిస్ట్ మీద మార్క్స్ కూడా ఉండాలి, గ్రేడ్స్ ఒకటే కాదు. ఈక్వలెంట్ మార్క్స్ కూడా ఉన్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ గ్రేడ్స్ వేరుగా ఉన్నాయి, మార్క్స్ వేరుగా ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ గా చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్, స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 9th to 10th అన్నారు. 9th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అంటే డిఫరెంట్ స్కూల్స్ ఉంటే రెండింటిని మర్జ్ చేయండి. ఒకే స్కూల్ అయితే ఒక సింగిల్ సర్టిఫికెట్ సరిపోతుంది. దీన్ని మీరు పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, స్టడీ సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకి ఉండాలి ఖచ్చితంగా. దాని మీద అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయాలి. సపోజ్ మీరు 2024 నుండి 26 వరకు అనుకోండి, ఆ డ్యూరేషన్ మెన్షన్ చేయాలి.
ఒకవేళ డిఫరెంట్ కాలేజెస్లో చదివితే రెండు కలిపి మెర్జ్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అంటే కేటగిరీ సర్టిఫికెట్ అనొచ్చు లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ అని కూడా అనొచ్చు. ఇది కేవలము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి కేటగిరీ సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. మీ కేటగిరీలో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా స్పెసిఫిక్ గా దాని మీద SC1, SC2, SC3 అని ఉన్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. దాన్ని తీసుకొని మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ కేవలం ఎస్సీ అని మాత్రమే ఉంటే అది వ్యాలిడ్ కాదు, అప్పుడు మీకు ఎస్సీ కేటగిరీలో సీటు ఇవ్వము అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే SC1, SC2, SC3 ఉందా లేదా చూసుకోండి జాగ్రత్తగా, దాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి. అలాగే బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఓబీసీ సర్టిఫికెట్ కాదండి, కేవలము తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి BCA, BCDE ఆ సర్టిఫికెట్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓబీసీ సర్టిఫికెట్ చెల్లదు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో. క్లియర్? అలాగే ST వాళ్ళు కూడా మీకున్నటువంటి సర్టిఫికెట్, ఒకవేళ మీరు ఎప్పుడూ తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ అయినా పర్లేదండి, ఇవి ఫ్రెష్ గా ఇప్పుడే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఇంతకు ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయినా అవి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కాబట్టి మీరు అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే మైనారిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ MRO మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫర్ ముస్లిమ్స్ ఓన్లీ అన్నారు. ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కి మైనారిటీ కాలేజెస్ లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ఉండాలి. మీ సర్టిఫికెట్ మీద ముస్లిం మైనారిటీ అని మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ అలా కాకుండా BCE కేటగిరీ స్టూడెంట్స్ కి మైనారిటీ రిజర్వేషన్ కూడా వర్తించే స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ సర్టిఫికెట్ మీద మైనారిటీ అని కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ తెచ్చుకోండి, లేదా MRO ఆఫీసులో అడగండి మైనారిటీ అని కూడా మెన్షన్ చేయండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. మైనారిటీ అనే పదం లేకపోతే మాత్రం మీకు BCE ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు మైనారిటీ కాలేజెస్ కి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ EWS సర్టిఫికెట్. EWS కేటగిరీ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా April 1 లేదా ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ SC, ST, BC. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పానండి. కొద్దిమంది దగ్గర SC వాళ్ళ దగ్గర EWS సర్టిఫికెట్ ఉంటుంది, BC వాళ్ళ దగ్గర EWS సర్టిఫికెట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇల్లీగల్ అండి. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తించింది EWS అనేది, గుర్తుంచుకోండి. అంతేగాని మీకు MRO గారు ఇచ్చారు కదా అని ఆ సర్టిఫికెట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే మీకు చాలా రిస్క్ అవుతుంది. దయచేసి ఓన్లీ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి EWS కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే EWS సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా EWS ఉంటే గానీ దాన్ని యూజ్ చేయొద్దు. అప్పుడు మీకున్నటువంటి రిజర్వేషన్ పోతుంది. SC, ST, BC క్యాన్సిల్ చేస్తారు. క్లియర్? ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ EWS సర్టిఫికెట్ ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా అక్కడ కూడా ఇదే సర్టిఫికెట్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్లియర్? నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఈ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్ దగ్గర కొద్దిమందికి డౌట్ ఏంటంటే స్టూడెంట్ కి ఎర్నింగ్ ఉండదు కదా మేడం, పేరెంట్ ఇన్కమ్ కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే దాని మీద స్టూడెంట్ పేరు ఉండాలి, స్టూడెంట్ యొక్క తండ్రికి ఇంత ఆదాయం ఉందని చూపించేటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్. దాని మీద ఎంత ఇన్కమ్ ఉంటే దాన్ని మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లో ఎంటర్ చేయండి. క్లియర్? ఈ సర్టిఫికెట్ కూడా 4 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ NCC సర్టిఫికెట్స్. మీ దగ్గర మోర్ దాన్ 1 సర్టిఫికెట్ కానీ ఉంటే అవన్నీ కలిపి మర్జ్ చేసి 1500 kp కంటే తక్కువ ఉండేలాగా సైజు మీరు అప్లోడ్ చేయాలి. అలాగే క్యాప్ సర్టిఫికెట్స్. ఇక్కడ క్యాప్ సర్టిఫికెట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మీకు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి క్యాప్ సర్టిఫికెట్ తో పాటుగా డిశ్చార్జ్ బుక్ ఉండాలి, అలాగే శాలరీ స్లిప్ ఉండాలి, ID కార్డు ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అనేది క్లియర్ గా ఇంతకు ముందు ఒక డాక్యుమెంట్స్ లిస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, దానిలో క్లియర్ గా ఉన్నాయి. చూసుకొని దాని ప్రకారంగా మీరు సింగిల్ PDF చేసుకొని 1000 kilobytes కంటే తక్కువ ఉండేలాగా మర్జ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ PMC పోలీస్ మ్యాటర్స్ చిల్డ్రన్. ఈ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్ కూడా మీరు సర్టిఫికెట్ ని డిపార్ట్మెంట్ నుండి తీసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL కేటగిరీలో కూడా మీకు మీ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీ నుండి తీసుకున్నటువంటి స్పాన్సరింగ్ సర్టిఫికెట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మీకు సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది సింగరేణి కాలరీస్ లో వర్క్ చేసే పేరెంట్స్ యొక్క పిల్లలకి, కాబట్టి తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైతే అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ చదువుతారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఏ సంవత్సరం నుండి అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా జాగ్రత్తగా దాని మీద మెన్షన్ చేస్తారు, దాన్ని అప్లోడ్ చేయండి. దానికంటే ముందు మీరు GO 115 జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్. ఈ కేటగిరీలో కూడా సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా సరే స్టూడెంట్స్ అంటే 4 ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో చదవకపోయినా డిస్టెన్స్ సర్టిఫికెట్ ను కూడా మీరు అప్లోడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కింద కాబట్టి వేరే స్టేట్ పేరు మీద ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. అది తెలంగాణ స్టేట్ లోనే ఉండాలని రూల్ ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డుని సబ్మిట్ చేయండి. దాని మీద జస్ట్ ఐడెంటిటీ కోసం మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇది జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే 100 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండేలాగా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ 100 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండేలాగా అప్లోడ్ చేయాలి. వీటితో పాటు మీరు సీటు వస్తే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయవలసినటువంటి గ్యాప్ సర్టిఫికెట్స్ కూడా ఎంఆర్ఓ నుండి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే అందరికీ తెలంగాణ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట, ఏ కోటాలో పార్టిసిపేట్ చేసినా సరే ఇక్కడ మెన్షన్ చేయటం లేదు కానీ వీళ్ళు కాలేజెస్ లో జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం కాలేజెస్ వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఇంకా ఎవరి దగ్గర లేకపోతే ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరు 100% వాళ్ళు 1 సంవత్సరానికి ఇస్తున్నారు, ఆ 1 సంవత్సరాన్ని తీసుకోండి. ఓకే, అది రెడీగా పెట్టుకోండి. అది కాలేజ్ లో సబ్మిట్ చేయాలి మీరు. ఓకే, ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీ పర్సనల్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తారు, ఈ డాక్యుమెంట్ కొంచెం మరలా పంపించండి అని. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో వచ్చే మెసేజెస్ ని అలాగే మీకు వచ్చే అలాగే రిజిస్టర్డ్ మొబైల్ కి కూడా మెసేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎవరు కూడా ఈ విషయాలు చెప్పరండి. ఇవి చదువుకోవటం, మీరు ప్రిపేర్డ్ గా ఉండటమే. కాకపోతే మేము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. కాబట్టి అట్లీస్ట్ వీడియోలో చెప్పిన పాయింట్స్ ని ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. అంతేగాని మీరు దయచేసి అంటే మాకెవరు చెప్పడం లేదు, మాకు మిస్ అయిపోయిందని భావించొద్దు. ఇంకొక విషయం ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా తర్వాత రిలీజ్ అయ్యింది, ఇప్పుడు రిలీజ్ అవ్వదు. ఇప్పుడు పెట్టరు. మీరు అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన వెంటనే దాన్ని సేవ్ చేసి జాగ్రత్తగా పీడిఎఫ్ రూపంలో పెట్టుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టేసుకోండి. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు, దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ డౌట్ వచ్చినా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కి కాల్ చేయొచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ చేసే కంటే కూడా మీరు ఈ హెల్ప్ లైన్ నంబర్స్ లో మెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఈ మెయిల్ ఐడీస్ కి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మెసేజ్ చేస్తే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మీకు పేమెంట్ ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. అయితే మీరు గమనించాల్సింది, మీరు ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ లో అప్లికేషన్ సబ్మిట్ చేశాము అనే దానికంటే కూడా మీరు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడు సబ్మిట్ చేసినా కూడా మీరు ఎలా సబ్మిట్ చేశారు, అన్ని కరెక్ట్ గా చేశారా లేదా, తప్పు లేకుండా చేస్తారా లేదా అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. కానీ ఫస్ట్ డే మాత్రమే అయిపోవాలి, నాది ఫస్ట్ అయిపోవాలి అలా పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మీరు 10, 11వ తారీఖు కల్లా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతకంటే డిలే చేసుకోకండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి పర్సనల్ ఇష్యూస్ రావచ్చు, అలాంటి సందర్భంలో మీకు చేసే అవకాశం ఉండకపోవచ్చు, లేదా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ మీకు అవైలబుల్ గా ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి మాక్సిమం 5వ తారీఖు నుండి 10వ తారీఖు లోగా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు లేకుండా చేసుకోండి. నేను చెప్పేది అదొకటే. క్లియర్? అన్ని రెడీ చేసుకున్నాకే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి వీడియో క్రింద నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేస్తాను. దయచేసి మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే నాకు ఫోన్ చేయటం లేకపోతే వాట్సాప్ మెసేజెస్ పెట్టడం కాదండి. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ ఈ వీడియోస్ అలాగే నా పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీస్ మెంబర్స్ని అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్ని ఇవన్నీ హ్యాండిల్ చేయడం అనేది చాలా డిఫికల్టీ. ఇవన్నీ కూడా నేను ప్లాన్డ్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. మీరు మరలా పర్సనల్ మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు ఒక వీడియోని కానీ ప్రొవైడ్ చేశాను అంటే కొన్ని వేల మందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేస్తాను. ఎవ్వరు కూడా పర్సనల్ మెసేజెస్లో డౌట్స్ కోసము లేకపోతే మీకు అంటే సలహాల కోసం దయచేసి చేయొద్దని నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. అలా కాకుండా మీకు ఒకవేళ ఈ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేకపోతే పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే అంటే రిజిస్ట్రేషన్ మొదలు చివరి రౌండ్ చివరి రోజు వరకు మీకు కంప్లీట్ హెల్ప్ కావాలి అంటే జూమ్ లింక్ లో మీకు స్క్రీన్ షేర్ చేసి మీ సమక్షంలో మాత్రమే చేసేటువంటి ప్రాసెస్ ఇది. కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ అండి. కాబట్టి మీకు ఈ సర్వీసెస్ కావాలి అంటే 6303235115కి మీరు మెసేజ్ చేయండి. క్లియర్ గా చెప్తున్నానంటే నేను ఏపీ స్టేట్ లోనే ఉంటాను. ఇది కేవలము ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మాత్రమే. కాబట్టి ఏ స్టేట్ లో వాళ్ళు అనేది మర్చిపోయి మీకు కరెక్ట్ గా చేసే పర్సనా కాదా అనేది మాత్రమే చూసుకోండి నా రిక్వెస్ట్. కాబట్టి మీకు
తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అన్నా కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా పెయిడ్ సర్వీసెస్కి అప్రోచ్ అవ్వండి. మీకు అవసరమైతే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.